బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలొచ్చాయి. దీంతో ఇవాళ తెల్లవారుజామున వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అండర్ గ్రౌండ్ లో వేసిన 11 kV విద్యుత్ కేబుళ్ల కారణంగానే పొగలు వచ్చాయేమోనని అనుమానం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో 11 kV విద్యుత్ కేబుళ్లు వేశారు. అలాంటివే కేబీఆర్ పార్క్ ద్వారా వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే పొగలు రావడానికి మాత్రం కారణాలు తెలియాల్సి ఉంది. కేబీఆర్ పార్క్ లో భూమిలో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఆ పొగలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక స్పార్కిల్ కూడా వస్తున్న పాయింట్ ని మనం దాంట్లో ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ సర్కిల్లో పొగలు వస్తున్న ప్లేస్ ని చూపిస్తున్నారు. సో అక్కడే పక్కన కూడా వాటర్ ఉంది. అయితే ఒక స్పార్కిల్ వస్తుంది, దాని తర్వాత పొగ వస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. అయితే ఇది చూసిన వెంటనే కూడా వాహనదారులు ఒక్కసారిగా కూడా ఏంటి భూమిలో నుంచి పొగలు వస్తున్నాయని చెప్పి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. బట్ దాని తర్వాత ఒకసారి కనుక పరిశీలిస్తే ఈ మధ్య కాలంలోనైతే 11 kV విద్యుత్ కేబుల్నైతే అండర్ గ్రౌండ్ గా పాస్ చేయడం జరిగింది. అయితే ఆ కేబుల్లే ఇటు కేబీఆర్ పార్క్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ లో పాస్ అయి ఉంటాయి. అందుకని చెప్పి ఈ పొగలు వస్తున్నాయని ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. బట్ అయినప్పటికీ కూడా అసలు క్లియర్ గా కారణం ఏంటి అనేది మాత్రం అధికారులు వెల్లడిస్తే తప్పితే మనకి క్లియర్ గా అర్థం కాదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఈ పొగలు రావటం మీద అధికారులు ఏమైనా స్పందించారా? గుడ్ మార్నింగ్ రేణుశ్రీ. నిత్యం రద్దీగా ఉండేటువంటి కేబీఆర్ పార్క్ వద్ద వందలాది వాహనాల పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో నిన్న భూమిలో నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా వాహనదారులు అయితే మాత్రం భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ వద్ద చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే దాదాపు ఈ రోడ్కి సంబంధించి అంతా కూడా గ్రీనరీ, వీటన్నిటి కోసము ఈ ప్రాంతాన్ని నిత్యం తవ్వుతూ ఉంటారు. అయితే గతంలో 11 kV వైర్ ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి అటు వైర్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కరెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, వాటన్నిటినీ కూడా ఏర్పరిచే టైంలో భూమిలో నుంచి ఆ వైర్స్ వేసి ఉంటారు ఇక్కడ. అందుకే నిన్న భూమిలో నుంచి మంటలు వచ్చి ఉంటాయని చెప్పేసి ఒక అంచనా మాత్రం వేస్తున్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ప్లేస్, నేను కూర్చున్నటువంటి ప్లేస్ మొత్తం కూడా ఒక్కసారిగా పొగలు రావడంతో అటు రోడ్డు మీద వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఈ పార్క్కి వాకర్స్ చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా వచ్చేటువంటి టైంలో ఈ పొగలు రావడంతో అయితే మాత్రం కొంతమందికి భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం మనం కొంచెం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం ఏదైతే ఉందో వైర్స్ కనిపిస్తున్నాయి. వైర్స్ ఇక్కడ కరెంట్ వైర్స్ అంతా కూడా ఏదైతే గ్రౌండ్ నుంచి వేశారో వాటి వల్లనే ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, ఈ వైర్ ఏదైతే ఉందో ఇదంతా పైపుల ద్వారా అయితే మాత్రము దీన్ని ఏర్పాటు చేశారు. దీనివల్లనే ఇది నిత్యము ఈ ప్లేస్ అనేది వాటర్, చిన్నపాటి వర్షం వచ్చినా కూడా వాటర్ ఎక్కువగా స్టోరేజ్ అయి ఉంటుంది. స్టోర్ అయినప్పుడు ఈ వైర్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేకపోతే ఈ విధంగా ఏదైతే షార్ట్ సర్క్యూట్ కావచ్చు, అదేవిధంగా వాటర్ కానీ వైర్స్ కానీ తాకినట్లయితే ఇలా పవర్ అనేది పొగలు రావడం ఇవన్నీ జరుగుతాయని ఒక అంచనా మాత్రం ఉంది. అధికారులు అయితే మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎలాంటి విధంగా స్పందించలేదు. ఎందుకంటే ఇక్కడ నిత్యం GHMC వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానికి సంబంధించి అటు ఎవరైనా చూసారా ఏంటి అనేది ప్రస్తుతం కొంతమంది ఉన్నారు. ఏ టైంకి జరిగింది ఏంటి అని GHMC వాళ్ళని అడుగు. చెప్పండి, ఏ టైంకి జరిగిందండి ఇది? నైట్ 10:30 టైంలో జరిగింది. ఓకే, అంటే ఈ వైర్స్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వల్లేనా, లేకపోతే అప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎందుకు జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళడం, వాన పడడం వల్ల, గుంతలో వెహికల్స్ వెళ్ళి అప్ అండ్ డౌన్ కావడం వల్ల
వైర్లు పైకి వచ్చి ఉండొచ్చు. మేబీ అక్కడ ఎవరు లేరు ఆ టైంలో. నార్మల్ పొగలు వస్తున్న టైంలో పబ్లిక్ చూసి చెప్పడం వల్ల మేము దాన్ని యూజ్ చేద్దాం. అంటే వెంటనే అధికారులు వచ్చి వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. సార్ వాళ్ళని కూడా పంపిస్తాము, చెక్ చేపిస్తామని అన్నారు. నైట్ కరెంట్ వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసాము. వాళ్ళు కూడా వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చి యాక్షన్ తీసుకుంటాం అనేసి అన్నారు. అంటే దేనికి సంబంధించినటువంటి ఆ వైర్లు అనేది సరే ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే మేబీ అండర్ గ్రౌండ్ వైరింగ్ ఉంటుంది కదా మేడం, అందులో ఏదని చెప్పలేము, మాకు కూడా తెలియదు. అలా ఆ టైంలో పబ్లిక్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందా? క్రౌడ్ ఎక్కువేం లేదు, క్రౌడ్ ఎక్కువ నార్మల్. ఆ టైంలో వాన పడుతుంది, నార్మల్ పబ్లిక్ ఉన్నారు, క్రౌడ్ ఎక్కువేం లేదు. నార్మల్గా వెళ్తున్న వాళ్ళు చూసి చెప్పారు అంతే, ఇలా పొగ వస్తుంది అని అంటే మేము అక్కడ ఉన్నాం, వచ్చి చూసి ఏంటిదని చెప్పి చూస్తే ఇలా వైరింగ్ ఉంది. ఇంకోటి మేబీ ఈరోజు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకొకటి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తామన్నారు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా, అండర్ గ్రౌండింగ్ వైరింగ్ ఉంది కదా, అది కూడా చూసి చెప్తామనేసి అని అన్నారు. అయితే చూస్తున్నాం కదా, మనం చూసినటువంటి ఈ ప్లేస్ అంతా కూడా 11K ఏదైతే కేవీ ఉందో దానికి సంబంధించినటువంటి వైర్గా అయితే మాత్రం తెలుస్తుంది. ఇంకా ఒక నిర్ధారణకి అయితే రాలేదు, ఎందుకంటే అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి ఎక్కువగా ఇలాంటి పైప్ లైన్స్ ఏర్పాటు చేసి దీని ద్వారా వైరింగ్ అనేది వేస్తారు. ఈ వైర్ కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది మనకి. ఏదైతే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందో, వాహనాలు వెళ్ళేటటువంటి టైంలో వర్షానికి రోడ్డు అంతా, ఎందుకంటే ఇక్కడంతా కూడా ఇసుక మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా ఇసుక మట్టితో ఉంది కాబట్టి ఎలాంటి రోడ్డు కూడా లేదు. ఈ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ మట్టి అనేది అటు కొట్టుకుపోయినటువంటి సమయంలో ఈ పైప్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి రావడం, వాహనాలు తొక్కడంతో ఇదంతా జరిగింది. ఒకవేళ వాహనాలు వెళ్ళేటప్పుడు భూమిలో ఉన్నటువంటి వైర్ కానీ షార్ట్ సర్క్యూట్ అయినా, లేదంటే ఇది బ్రేక్ అయితే మాత్రం వైరు పొగలు రావడము, అదేవిధంగా ఏదైతే మంటలు రావడం వల్ల నిజంగానే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుంది. అంటే ఒక వైరింగ్ అనేది భూమి లోపల నుంచి వేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయా? అధికారులు ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఈ ప్రాంతంలో పార్కింగ్కి సంబంధించి వాహనాలు ఎక్కువగా రాకపోకలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా ఈ విధంగా ఈ రోడ్ల మీద ఈ వైర్లను ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ నుంచి తీసి నేలలో నుంచి వీటిని వేయడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయా అనేది కూడా వాహనదారులం అయితే కొంతమేరకు భయాందోళనకు గురి చేస్తుందనే చెప్పుకోవాలి. దీంతో పాటు వర్షాకాలం ఏదైతే ఉంటో వర్షాకాలంలో ఎక్కువగా ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ సుజాత.